ప్యూర్ కోకోనట్ ఆయిల్ మన ఇంట్లో ఎలా ప్రిపరేషన్ చేసుకుందామో చూసేద్దాం రండి. సో ఫస్ట్ కోకోనట్ అంతా తీసుకొని ఇలా చిన్న చిన్నగా పీసెస్ చేసేసి గ్రైండ్ చేయాలి. కొన్ని కోకోనట్స్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఇంకా మంచిగా గ్రైండ్ చేస్తే ఇలా కోకోనట్ మిల్క్ తయారవుతుంది. దాన్ని మనం మొత్తం స్టెయిన్ చేసుకోవాలి. సో అట్లనే నేను తీసుకున్న 2 కొబ్బరికాయలని మొత్తం ఇలా మిల్క్ తీసుకున్నాను. నాకు ఒక బిగ్ బౌల్ మిల్క్ వచ్చింది. వాటిని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 2-3 అవర్స్ తర్వాతకి మళ్ళీ దాన్ని తీయాలి. సో మనం పట్టిన ఇదంతా కొబ్బరి పొడి మిక్స్ చేసింది మిగిలిందంతా కొబ్బరి పొడిగా ప్రిపేర్ చేశాను. దాన్ని తీసేసి ఒక 2-3 అవర్స్ మనం మంచిగా ఎండలో పెడితే మనకు కొబ్బరి పొడి కూడా యూజ్ అవుతుంది ఏదన్నా కర్రీలో వేసుకోవడానికి. అవన్నీ మంచి ఇలా తీసి చాటలో వేసేసి అన్నీ ఆరపెట్టేశాను. యూజ్ అవుతుంది మనకు. తర్వాతకి 2-3 అవర్స్ తర్వాతకి తీస్తే ఇలా అవుతుంది. మిల్క్ అంతా ఫ్రెష్ మిల్క్ అంతా పైకి వచ్చి ఇంకా వాటర్ రూపంలో ఉందంతా కిందికి వెళ్ళిపోతుంది. సో ఇదంతా మనం ఒక కడాయిలోకి తీసేసుకోవాలి. మిగిలింది పైన ఉన్నదంతా తీసేసుకోవాలి. ఇంకా మిగిలిన దాంతో కూడా ఒక కవర్లో కట్టి పెడితే వాటర్ సపరేట్ అవుతుంది, మిల్క్ కూడా సపరేట్ అవుతుంది. బట్ నేను అలా చేయలేదు. ఇంకా ఇది వచ్చేసి మంచిగా కడాయిని తీసుకొచ్చి ఇంకా మొత్తం హీట్ చేసేసాము. మిల్క్ హీట్ చేసిన కొద్దీ మనకు ఇలా ఆయిల్ అనేది వస్తుంది. గోల్డ్ కలర్లో వచ్చేదాకా హీట్ చేస్తే మనకు ఆయిల్ వచ్చేస్తుంది. ఎవరు కొబ్బరికాయలు వేస్ట్ చేయకుండా ఇలా చేసేసేయండి. థ్యాంక్ యూ.